హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఉగాది పండగ వెళ్ళిన మరుసటి రోజు అనమాట. ఇంకా ఈరోజు ఏంటంటే మార్నింగ్ మా నాన్నకైతే ఏం బాక్స్ కట్టలేదు, దోశలు వేసాను, ఇంకా తినేసి వెళ్ళాడనమాట. ఇంకా మా చిన్నుకి ఈరోజు హాలిడే కదా, అంటే రంజాన్ కదా, ఆ రోజు ఉగాది వెళ్ళిన మరుసటి రోజు రంజాన్ అనమాట. ఇంకా పిల్లలందరికీ కూడా హాలిడేనే కదా, ఇంకా మా చిన్నుకు కూడా హాలిడే ఇచ్చారు. ఇంక ఈరోజు అయితే రైస్ అయితే కుక్ చేస్తున్నాను. స్టవ్ మీద సిమ్లో పెట్టేసి వచ్చానమాట. ఇంకా ఈలోపు క్యారెట్ పులుసు పెడదామనేసి క్యారెట్లు అయితే తీసుకొని ఇంకా బయట మంచం మీద కూర్చొని క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నాను. మా చిన్నునేమో మొబైల్లో ఏదో అన్నీ చూపిస్తున్నాడు అనమాట, ఏదో గేమ్ ఆడుతున్నాడు అనమాట. తను మొబైల్ అంతా యూజ్ చేయడు. ఏమైనా స్కూల్ మెసేజ్లు కానీ హోంవర్క్లు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా ఫార్వర్డ్ చేయాలంటే మాత్రమే మొబైల్ చేస్తాడనమాట. ఇంకా ఈరోజు ఏంటంటే తనకి హాలిడే కదా, వర్క్ ఉంటే మాత్రం తన వర్క్ తనే చూసుకుంటాడు. ఇంకా ఈరోజు ఖాళీగా ఉన్నాడు అనేసి ఇంకా మొబైల్లో ఏదో చూపిస్తా మాట్లాడుతూ ఉన్నాడనమాట. నేనేమో కట్ చేసుకుంటూ ఇంకా వింటూ ఉన్నాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ నిన్న నైట్ వేసాను, కానీ ఇంకా ఈరోజు ఏమీ వేయలేదన్నమాట. ఇంకా చాలా బద్ధకంగా ఉంది. నిన్నేమో పండగ హడావుడి టెన్షను క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీ అనమాట. ఇంకా ఈరోజు ఇక బాడీ సహకరించట్లేదనమాట. కొంచెం రెస్ట్ తీసుకుందామనేసి ఇంకా వర్క్ అయితే స్లోగా చేస్తున్నాను. రైస్ అయితే కుక్ చేశాను. ఇంకా కర్రీ ఒకటి కుక్ చేస్తే పని అయిపోతుంది. ఇంకా తర్వాత గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా నిదానంగా చేయొచ్చు అనేసి వర్క్ అయితే స్లోగానే చేస్తున్నాను. ఎందుకంటే నిన్న పండగ హడావుడి ఇంకా అసలు ఒళ్ళు సహకరించడం లేదనమాట. ఇంకా సరే మా చిన్నుతో కొద్దిసేపు మాట్లాడదాం అనుకొని ఇంకా మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటూ నా వర్క్ అయితే నేను చేస్తున్నాను. బయట ఎండ చూడండి, మంచానికి హాఫ్ కూడా వచ్చేస్తుందనమాట. మార్నింగే ఎండ వేడి ఎక్కువ ఉంటుంది. ఇంకా వచ్చేది ఏప్రిల్ మే నెల కదా, ఇంకా మిడ్ సమ్మర్ అనమాట. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి అయితే ఎండలు బాగానే ఉన్నాయి, వర్షాలు కూడా అంతే ఉన్నాయి అనుకోండి. ఇంకా మా చిన్ను చెప్తా ఉంటే ఇంకా నేను వినుకుంటూ తనకి అంటే తల ఊపుకుంటూ ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. మా చిన్నునైతే నాతో ఏదైనా కూడా ఫ్రీగా చెప్తాడు. ఇంకా మా నాని అంటే ఇంట్లో ఉండడు కదా, ఇంకా అందుకనేసి ఏదైనా నాతో మాత్రం ఓపెన్గా చెప్పేస్తాడనమాట. తన మనసులో ఏది కూడా దాచుకోడు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో జరిగిన విషయాలైతేమే, ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళతో ఏమేమి చేశాడు, అవన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అన్నీ చెప్పేస్తాడనమాట. ఇంకా ఒక్కోసారి ఏంటంటే నాకు అంటే వర్క్ బిజీలో ఉన్నప్పుడేమో వినడానికి ఓపిక లేక ఇంకా వద్దులే డాడీ అనేస్తుంటాను అనమాట. అప్పుడు ఒకసారి చిన్నబుచ్చుకున్నాడు, ఒకసారి అట్లా చేస్తే చిన్నబుచ్చుకున్నాడు. ఇంకా సరే, ఇంకా ఇంట్లో ఎవరున్నారు, ఇంకా నేనే కదా, మా నాని ఎట్లాగో డ్యూటీ నుండి ఏ టైంకి వస్తాడో చెప్పలేను కదా, ఇంకా అందుకని ఏదైనా కూడా నాతోనే షేర్ చేసుకుంటాడనమాట. ఇక మా చిన్ను ఒకడే కాబట్టికి ఇంకా నేను కూడా వాడు చెప్పే ముచ్చట్లన్నీ కబుర్లన్నీ వినుకుంటూ ఇంకా తనకి ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈలోపు క్యారెట్ అయితే కట్ చేశాను. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసాను. నెక్స్ట్ ఏంటంటే కర్రీ పోపు పెట్టేసి వచ్చేసాను అనమాట మళ్ళీ బయటికి, తను ఒక్కడే కదా. ఇక రైస్ అయితే స్టవ్ ఆఫ్ చేశాను, రైస్ కూడా కుక్ అయింది. ఇంకా కర్రీ పోపు పెట్టేసి వచ్చాను. చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టేసాను అనమాట. ఒక 1 or 2 టైమ్స్ వాష్ చేసి ఇంకా నానబెట్టేసి వచ్చాను. ఇంకా కర్రీ కుక్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుందనేసి ఇంకా నేను సంతలో కర్బూజా ఫ్రూట్ తీసుకొచ్చాను కదా, ఆ కర్బూజా ఒకటి మిగిలిపోయింది. ఇంకా సరిగ్గా జ్యూస్కి అయితే పనికి రాదు కదా ఒకటి, ఇంకా ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఇంకా తినాలనిపించినప్పుడు తినేయచ్చు అనేసి ఇంకా కర్బూజా ఫ్రూట్ని తీసుకొచ్చి దాన్ని కడిగేసి ఇంకా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి ఇంకా జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఇక ఈరోజు డే స్లోగా బద్ధకంతో నడుస్తుందనమాట. అయితే నేను మా నాని వెళ్ళిన తర్వాత ఇంకా పనామ రావట్లేదు కదా, ఇంకా బయట బాల్కనీ ప్లస్ ఏంటంటే స్టెప్స్ అవన్నీ ఊడ్చాను. ఇల్లు ఒకటి ఊడవలేదు, ఇంకా బయట అయితే క్లీన్ అయిపోయిందిలేండి. ఇల్లు ఒకటి అంటే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలని తోమేసి ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇంకా ఇంట బయట మాప్ పెట్టాలి. కాకపోతే స్లోగా చేస్తున్నాను అనమాట వర్క్. ఇంకా మా నాని ఎట్లాగో డ్యూటీకి వెళ్ళిపోయాడు, మా చిన్నకి స్కూల్ లేదు కదా, తనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా బయట బాల్కనీలో కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ నా వర్క్ నేను చేస్తున్నాను అనమాట. ఇక పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి. కొంతమంది పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా ఇచ్చారనమాట. మా కాలనీలో చాలామంది పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆల్రెడీ 10 days కూడా అయిపోయిందనమాట ఎగ్జామ్స్ అయిపోయి. మా చిన్నుకి ఎగ్జామ్స్ అయిపోతే
ఇంకా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా. పిల్లలకి హాలిడేస్ ఇస్తే ఎట్లయినా మనం టూర్‌లకి వెళ్ళాలన్నా, లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము అట్లా చేస్తుంటాం కదా. ఇంకా తన ఎగ్జామ్స్ అయిపోతే ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుందన్నమాట. కాకపోతే ఈ సమ్మర్లో ఎటు కూడా జర్నీ చేయాలనిపించదనమాట నాకైతే. వామ్మో! ఎందుకంటే ఈ ఎండలకి అక్కడ ఇక్కడ ఉండేదానికన్నా మన ఇంట్లో మనం ఇంత టైంకి వండుకొని తిన్నదే బెస్ట్ అనిపిస్తుంది. మీరు నాలానే ఆలోచిస్తారా? మీరు నాలాగే ఆలోచిస్తే కామెంట్ చేయండి. మా నాని వెళ్ళిన తర్వాత ఇంకా మాకు రెగ్యులర్గా కూరగాయలు తీసుకొచ్చే ఆమె అయితే వచ్చింది. ఇంక నేనేదో వర్క్ బిజీలో ఉండి ఇంక బయటికెళ్ళి చూసేసరికి తను వెళ్ళిపోయిందనమాట. అంటే పిలిచినా ఇంకా వినిపించుకోలేదు. ఇంకా మైక్ పెడతారు కదా కూరగాయలు అమ్మేవాళ్ళు. ఆ మైక్ ఉండడం వల్ల ఏందంటే నేను పిలిచిన వాయిస్ తనకి వినిపించక వెళ్ళిపోయింది. ఇంట్లో కూరగాయలైతే ఒక బెండకాయలే ఉన్నాయి. ఇంకా ఏమీ లేవు. ఒక 3, 4 నిమ్మకాయలున్నాయి. బెండకాయలున్నాయి. ఇంకా తర్వాత ఇంకా రేపొస్తే తీసుకుంటాను. లేదంటే మళ్ళీ బయటికెళ్ళి తీసుకొని రావాలి. ఇంకా ఈరోజేమో కొంచెం క్యారెట్సు తన దగ్గర కేజీ తీసుకున్నాను. కేజీ తీసుకుంటే ఇంకా సరే ఎట్లాగా ఉన్నాయి. ఇంకా ఫ్రై కన్నా నేను ఎక్కువ పులుసే పెడతాననమాట క్యారెట్. ఫ్రై అయితే ఎక్కువ తినరు. అందుకని పులుసే చేస్తాను. ఇంకా సరే ఈ పులుసు కూర పెట్టేస్తే ఇంకా మా ఇద్దరికి అవుద్ది. మళ్ళీ నైట్ డిన్నర్‌లోకి ఇంకా ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు అనేసి క్యారెట్స్ అయితే ఒక 3, 4 తీసుకొని ఇంకా పులుసు పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కర్బూజా కూడా కొంచెం పండిందనమాట. తీసుకొచ్చి కూడా బుధవారం రోజు సంతలో తీసుకొచ్చాను కదా. ఇంకా 1 వీక్ అయింది. ఇంకో కొంచెం పండినట్లయిందనమాట. పీల్ అయితే త్వరగానే వచ్చింది. ఫస్ట్ 2 కర్బూజా తీసుకొని జ్యూస్ చేసినప్పుడైతే వాటికి పీల్ రాలేదు. అంటే పైన పచ్చిగానే ఉంది. లోపల కట్ చేసి చూస్తేనేమో కొంచెం ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. ఇంక ఇదైతే పండిపోయింది. పీల్ తీయడం కూడా చాలా ఈజీ అయిందనమాట. ఇంకా పీసులుగా కట్ చేసి బౌల్ అయితే పెట్టేశాను. గిన్నెలన్నీ కూడా షింక్‌లో అయితే వేశాను. ఈరోజు గిన్నెలు చాలా తక్కువగానే ఉన్నాయిలెండి. ఎందుకంటే మా నాన్నకి బాక్స్ కట్టి ఇవ్వలేదు కదా. ఇంకా తను వెళ్ళిన తర్వాత కదా రైస్ కుక్ చేసి ఇంకా కర్రీ చేస్తున్నాను. కాబట్టి గిన్నెలైతే తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అంటే కుకింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తోమేసి కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత షింక్ కూడా క్లీన్ చేస్తాను రెగ్యులర్గా. ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత వర్క్ అయిపోతే ఇంకా ఈరోజు పని అయినట్టు. ఇక్కడ కర్బూజా పీసులు కూడా కట్ చేసి ఇక బౌల్లో అయితే పెట్టేశాను. కొన్ని మా చిన్ను తినిపించి నేను కూడా తిన్నానమాట. ఇంకా జడ ముడి వేసుకొని పైన అయితే క్లిప్ పెట్టుకున్నాను. ఎంత హాయిగా ఉందో. ఈ సమ్మర్ కదా మెడల మీద చిట చిట ఉంటుందన్నమాట. ఇంకా ఒక శారీ అయితే నిన్న కట్టుకున్న శారీ నేను వాష్ చేశాను. అది డాబా మీద ఆరేసి రావాలి. ఉగాది రోజు కట్టుకున్న శారీ వర్క్ శారీ. అందుకని వాషింగ్ మిషన్లో వేయలేదనమాట. వాషింగ్ మిషన్లో వేసినట్లయితే వర్క్ శారీస్ అన్నీ కూడా ఇట్లా మొత్తం ఊడొచ్చేస్తుందనమాట. అందుకని వాషింగ్ మిషన్లో వేయను. హ్యాండ్ వాష్ చేసి ఇంకా డాబా మీద ఆరేసి వచ్చానమాట. ఇంకా ఆరేసి వచ్చిన తర్వాత స్నానం చేసి నేను కూడా రెడీ అయ్యి దేవునికి దీపం అయితే పెట్టేశాను. ఇంకా 1 కాగానే కరెక్ట్గా లంచ్ అయితే స్టార్ట్ చేసాను అనమాట. నేను మా చిన్నుకేమో కలిపి ఇంకా స్పూన్ వేసిస్తే తను తినేసాడు. ఇంకా నేనేమో ప్లేట్లో పెట్టుకొని నేను కూడా తినేసాను అనమాట. ఇంకా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే బెడ్రూమ్లోనే ఉండి ఏదో ఒకటి కబుర్లు ఆడుకుంటూ ఇద్దరం ఉండిపోయాము. ఇంకా 2:30 అట్లా అయింది టైము. ఇంకా నేను లంచ్ చేసిన తర్వాత మజ్జిగ కలిపి పెద్ద లోటాలో పోసి ఉంచాను. అప్పుడే తాగుదామంటే ఇంక మా చిన్నమ్మ ఇప్పుడే కదా మమ్మీ లంచ్ చేసాము, పొట్ట టైట్గా ఉంది, కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం కలిసి తాగుదాం అనేసరికి ఇంకా అట్లాగే ఉంచేసాను అనమాట. 2:30 అట్లా అయింది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి మజ్జిగ తీసుకొచ్చి ఇద్దరం కూడా పోసుకొని తాగాము. మజ్జిగ అయితే బాగా పలుచగా కాకుండా కొంచెం థిక్గానే చేసాలండి. సాల్ట్ కూడా టేస్ట్ అయితే సరిపోయింది. టేస్ట్ తగినట్టు సాల్ట్ అయితే వేసాను. మా చిన్నుని అదే అడిగితే సరిపోయింది మమ్మీ అని చెప్పాడనమాట. ఇంకా సమ్మర్లో ఎక్కువగా ఫుడ్ కన్నా లిక్విడ్స్ తీసుకుంటేనే మనకు కూడా కొంచెం తాగాలనిపిస్తుంది కదా. ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనిపించదు సమ్మర్లో అయితే. ఇంకా నెక్స్ట్ తాగేసిన తర్వాత ఆ గ్లాసులన్నీ కూడా షింక్లో వేసాను. ఇంకా నిన్న కారపొడి అయిపోయింది. జారు కూడా క్లీన్ చేశాను నైటు. ఇక నైట్ పోద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. ఇంకా సరే ఎట్లాగో జారు కూడా డ్రై అయింది. ఇందులో కారం పోసి పెడితే ఇంకా కుకింగ్ చేసేటప్పుడు అంటే కర్రీ చేసేటప్పుడు ఇంకా ఈజీ అవుతుందనేసి కారపొడి అయితే ఆ జార్లో పోసాను. ఆ బాటిల్ అయితే విశాల్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. అంటే 2 సీసాలు తీసుకున్నాను. ఒకటేమో అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఉంచాను, ఇంకోటేమో కారం పోసుకోవడానికి అయితే ఉంచేసాను అనమాట.
ఇక కిచెన్‌లో ఎక్కువసేపు ఉండకపోవడమే మంచిది. కిచెన్ అయితే అసలు మస్తు వేడిగా ఉందనమాట. ఇక మ్యాక్సిమం ఈ టైంలో కిచెన్‌లో వెళ్ళకపోవడమే మంచిది. కారం అయితే పోసాను. ఇంకా నెక్స్ట్ మా చిన్ను ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. బెడ్రూమ్‌లోనే ఉండమని చెప్పాను. అక్కడే ఉన్నాడు. ఇంకా బెడ్రూమ్ అయితే ఫ్యాన్ ఏసినా కూడా ఆఫ్టర్‌నూన్ టైంలో కూల్‌గానే ఉంటుంది. ఆ తర్వాత మా చిన్ను నేను ఇద్దరం కలిసి కూడా మొబైల్‌లో కొద్దిసేపు గేమ్స్ అయితే ఆడాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈవినింగ్ 6:30 7 అవుతుంది. అయితే మా చిన్ను ఎప్పుడు అడగడండి. ఎందుకో ఈరోజు పకోడీ చేయమ్మా అని అడిగాడు. ఇక పిల్లలు అడిగినప్పుడే కదా మనం చేసి పెట్టేది. ఇంకా తనకి ఎందుకో తినాలనిపించి అడిగాడేమో అనుకొని ఇంకా పకోడీ చేద్దామనేసి కిచెన్‌లోకి అయితే వచ్చాను. ఇంకా మా నాని వచ్చే టైం కూడా అయింది. తన కోసమైతే బటర్ మిల్క్ కలిపే ఉంచాను. ఇంకా తను వచ్చేలోపు పకోడీ చేద్దామని అన్నీ కూడా ప్రిపేర్ చేశాననమాట. ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ ఏంటంటే ఫస్టు ఎడ్జెస్ కట్ చేసి వాటర్‌లో వేసాననమాట. వెంటనే మనం పొట్టు తీస్తే కళ్ళు మండుతాయి, కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి కదా! ఇంకా అందుకని ముందు ఎడ్జెస్ కట్ చేసి వాటర్‌లో వేసాను. ఒక 5 మినిట్స్ అట్లా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శనగపిండిలో ఇంకా ధనియా పౌడర్ అని, జీరా పౌడర్ అని, కారం అని, ఉప్పు అని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, ఆనియన్స్ అని, కరివేపాకు అని, సాల్ట్ అని ఇంకా అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే కరివేపాకు నేను కట్ చేయలేదండి. కొంచెం చేత్తోనే ఇట్లా తుంచాననమాట. తుంచి కొంచెం వేశాను. నెక్స్ట్ ఇక్కడ పకోడీ చేద్దాం అని అనుకున్నాను కదా! ఇంకా ఫస్ట్ ఏందంటే ఆయిల్ అయితే కళాయిలో ఆయిల్ పోసి సిమ్‌లో పెట్టి హీట్ చేశాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఆయిల్ హీట్ అవుతే వెంటనే పకోడీ వేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి కొద్దిగా కడాయిలో పోసి మిగతాది క్యాన్‌లో పోసాను. ఇంకా అంటే ముందు స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తే త్వరగా హీట్ అయిన తర్వాత వెంటనే మనం పకోడీ వేయొచ్చు అనేసి ఫస్ట్ అయితే ఆయిల్ కట్ చేసి కడాయిలో పోసి స్టవ్ అయితే ఆన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పకోడీలు కూడా మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయి. కొద్దిగానే చేసేయాలండి. ఎందుకంటే ఎక్కువ చేసినా ఇంకా తినేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా! అందుకే కొద్దిగానే చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కిచెన్ అయితే పర్వాలేదు. ఎందుకంటే 6:45 అట్లా అవుతుంది కదా! బయట క్లైమేట్ కూడా కొంచెం ఎందుకో చేంజ్ అయిందండి. అంటే కొద్దిసేపు అయితే చల్లగానే అనిపించింది. వర్షం పడేలాగా అనిపించింది కానీ వర్షం వస్తుందో లేదో తెలీదు. కాకపోతే క్లైమేట్ అయితే కొంచెం చేంజ్ అయింది. పర్వాలేదులెండి. అప్పుడప్పుడు ఇట్లా మధ్య మధ్యలో కొంచెం వర్షం పడుతుంటేనే వేడి అనేది తగ్గుతుందనమాట. కంటిన్యూస్‌గా ఎండే ఉంటే ఇంక అసలు వేడి తట్టుకోలేము గదా! మధ్య మధ్యలో అయితే కొంచెం వర్షం పడతానే క్లైమేట్ కూడా కూల్ అవుతుంది. ఇంకా పకోడీ అయితే డీప్ ఫ్రై అయినాయి. ఇంకా తీసి పక్కన ప్లేట్‌లో అయితే పోస్తున్నాను. నెక్స్ట్ మా చిన్నుని పిలిచాను కానీ తను రాలేదు. బ్యాగ్ ఏదో సర్దుకుంటున్నాడు. అంటే వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం తింటే ఇంకా పనైపోతుంది. ప్లస్ ఏందంటే ఇంకా డిన్నర్ టైం గూడా అవుతుంది గదా! కొంచెం ఎర్లీగా తింటే తర్వాత 8:30కి డిన్నర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మా చిన్నుని పిలిచాను గానీ తను బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నాడనమాట. తర్వాత వచ్చాడు. ఇక్కడ కళాయి చిన్నది కావడం వల్ల 3 సార్లు అయితే వేశానండి పకోడీ. అదే పెద్ద కడాయి అయితే ఒక 2 టైమ్స్ అట్లా వేసేదాన్ని. కడాయి కొంచెం చిన్నది కావడం వల్ల 3 టైమ్స్ వేశాననమాట. కొంచెం టైం అయింది. ఇంకా లాస్ట్‌లో కొంచెం ఉంటే అది కూడా ఇట్లా బేషన్‌కుంటే ఇంకా అట్లా బేషన్‌కి ఇట్లా గీరినట్టు చేసి ఇంకా అది కూడా వేశాననమాట. ఈలోపు మా నాని కూడా వచ్చాడు. ఇంకా తను రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అవుతాడనమాట. ఎందుకంటే డ్యూటీ నుంచి వస్తాడు కదా! ఒళ్ళంతా చెమట పట్టేసి ఇంకా చిరాకుగా అనిపిస్తుందనమాట. ఫస్ట్ రాగానే బయట ట్యాప్ దగ్గర అయితే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికొస్తాడు. లోపలికి రాగానే ఇంకా లంచ్ బ్యాగ్ తీసి పక్కన పెడతాడనమాట. ఇంకా నేను ఆ లంచ్ బ్యాగ్‌లో ఉన్న బాక్స్ తీసి షింక్‌లో వేస్తాను. క్లీన్ చేయాలి కదా! ఇక తను లోపలికొచ్చిన తర్వాత ఇంకా తను స్నానం చేసి వస్తాడనమాట. అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇంకా రాగానే ఏమన్నా తినేయి ఉంటే పెట్టేస్తాను. తాగేయి ఉంటే తాగేస్తాడనమాట. ఇంకా మజ్జిగ చేశాను కదా ఆల్రెడీ. మజ్జిగ అయితే కలిపి ఇంకా పక్కన మూత పెట్టి ఉంచాననమాట. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దామనేసి ఆగాను. ఇంకా తను స్నానానికైతే వెళ్ళాడు. ఇంకా ఈలోపు నా పకోడీ చేయడం కూడా అయిపోయింది. ఇంకా పకోడీ అయితే కొద్దిగానే చేశానులెండి. ఎక్కువేం చేయలేదు. ఎందుకంటే మళ్ళీ నైటు డిన్నర్ చేయాలి.
అందుకని కొద్దిగానే చేశాను. అదీ కాక ఏందంటే మా చిన్ను అడిగాడు కాబట్టి చేశానండి. లేకపోతే ఇప్పుడు ఈ డీప్ ఫ్రై వంటలైతే అసలు చేసే ఉద్దేశ్యమే లేదు. సమ్మర్ గదా! అసలకి ఇంకా ఇలాంటి వంటలు గూడా తినలేమనమాట. ఇంకా తను అడిగాడు గాబటికి చేశాను. ఇంకా పకోడీ అయిన తర్వాత రూమ్‌కొచ్చా అనమాట. మా చిన్ను ఏదో బ్యాగ్ అంతా సర్దాడు. ప్లస్ ఏందంటే బుక్స్‌లో ఏదో ఉంటే చూసుకుంటున్నాడు. ఇంకా తనకి పెట్టించాను. నేను కూడా ఇంక బెడ్ మీద కూర్చొని తింటున్నాననమాట. ఇదే మా చిన్ను బెడ్‌రూము. ఇంకా ఇక్కడే ఉన్నాడు గానీ అనేసి ఇంకా నేను కూడా ఈ రూమ్‌లోకే వచ్చి తిన్నాను. ఇంకా మా నాని స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా తనకి మజ్జిగ కలిపానని చెప్పాను కదా! ఇంకా ఆ మజ్జిగ అయితే తీసుకెళ్ళి ఇచ్చాను. తను తాగేశాడు. నెక్స్ట్ ఇక్కడ పకోడీ చేసిన తర్వాత ఆయిల్‌లో కొంచెం వేస్టేజ్ ఉంటుంది గదా! అదైతే ఫిల్టర్ చేసి ఇంకా వేస్ట్ అంతా డస్ట్‌బిన్‌లో పెట్టేశాను. కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. అది మా నాని వచ్చిన తర్వాత కొంచెం బయటికెళ్ళి కిరాణా సరుకులైతే తీసుకొచ్చాము. ఇక్కడ చూపిస్తాను చూడండి వాటర్ పైపు. ఇది ప్యూరిట్ కోసమని తీసుకొచ్చా అనమాట. అంటే ప్యూరిట్‌లో వాటర్ పట్టాలంటే గిన్నెలో పట్టి కుండలో పోయాల్సొస్తుందనమాట. ఇంకా అక్కడ ఏందంటే నాకు 1 అవర్ 45 మినిట్స్ కూడా టైం పడుతుంది. ఇంకా ఎట్లైనా సరే ఈరోజు పైపు తీసుకొద్దామనేసి ఇంకా అన్ని షాపులు కూడా తిరిగామండి. ఎక్కడా దొరకలేదు. లాస్ట్‌కి ఒకే ఒక షాప్‌లో ఈ సైజ్ పైపు దొరికిందనమాట. కాకపోతే ఏందంటే ట్రాన్స్‌పరెంట్ పైప్ అయితే బాగుండని అనిపించింది. ఇంకా ప్యారెట్ గ్రీన్ పైపే దొరికింది. సరే ఏదో ఒకటి దాంతో అడ్జస్ట్ అవుదాం అనేసి తీసుకొచ్చాను. మీటర్ వచ్చేసి 20 రూపీస్ ఇచ్చాడు. ఇంకా 2 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకైనా మంచిది. ఇంకా పైప్ కూడా మళ్ళీ ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదనే ఉద్దేశంతో ఇంకా 2 మీటర్స్ తీసుకోమంటే మా నాని 2 మీటర్స్ కూడా తీసుకున్నాను. 2 మీటర్స్ వచ్చి 40 రూపీస్ అనమాట. అయితే ఫస్ట్ పైప్‌నైతే వాటర్‌తో కడిగాను. లోపల కొంచెం ప్యూరిటీకి పెట్టి ప్యూరిటీ వాటర్ అయితే పైప్‌లోంచి వదిలేసాను అనమాట షింక్‌లో. ఇంకా ప్యూరిటీ అయితే ఆన్ చేసి ఇంకా కుండలో అయితే వాటర్ పొయ్యాలి. కుండ ఈవినింగ్ కడిగాననమాట. మార్నింగ్ కొద్దిగా వాటర్ ఉంటే ఇంకా ఉన్నాయి కదా! అవి అయిపోయిన తర్వాత కుండ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పడదామనేసి ఇంకంతే ఉంచాను. ఇంకా ఈవినింగ్ ఇక పకోడీ చేసిన తర్వాత ఇంకా వాటర్ కూడా అయిపోయినాయి అందులో. మేము లెమన్ జ్యూస్ తాగి, బటర్ మిల్క్ తాగి, ఇంకా మధ్య మధ్యలో వాటర్ తాగుతుంటాం కదా! ఇంకా అట్లా వాటర్ అయిపోయినాయి. ఇంకా తర్వాత కుండ అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ప్యూరిటీ ఆన్ చేసి వాటర్ అయితే పడుతున్నాననమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. గిన్నెతో పట్టి కుండలో పొయ్యాలంటే చెయ్యంతా నొప్పొస్తుందనమాట. ఇంకా అందుకని ఇక పైప్ కోసమైతే ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాము. కాకపోతే ఏందంటే చాలా షాపులైతే తిరిగాము. ఎక్కడా కూడా దొరకలేదు. ఒకే ఒక్క షాప్‌లో ఇదొక్క కలరే ఉందనమాట. ఇంకా ఏ కలర్ అయినా గానీ ప్రాబ్లమ్ తీరితే చాలు అనిపించి ఇంకా పైప్ అయితే తీసుకొచ్చాము. ఇంకా ఈ కుండలో వాటర్ పట్టేలోపు నేను బయట వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు కూడా పెట్టేసి వచ్చాననమాట. లేదంటే ఇంక ఈ వాటర్ పట్టుకుంటే ఉండాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.